యేసు క్రీస్తు ప్రభు యొక్క మహిమ కలిగిన నామమందు, అన్ని నామముల కంటే పైనామమైనటువంటి యేసుక్రీస్తు నామమందు ప్రతి జీవితంతో, ప్రతి హృదయముతో నేరుగా మాట్లాడగలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామమందు మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని ప్రియబిడ్డలారా, కృపా గడియల టీవీ కార్యక్రమం చూస్తుండగా వస్తున్న విశేషమైన స్పందనను బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి సాక్ష్యాలు కోకలలుగా వస్తున్నాయి. రెండవగా, ప్రార్థన సమయంలో దేవుడు మమ్మల్ని గురించే ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో మాకున్న దేవుడు తొలగిపోతున్నాయి. కడపకు వచ్చి సాక్ష్యం చెప్పి వెళుతుంటున్నారు. నిజంగా రెండు చేతులు జోడించి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నారు. సంసోను జీవితాన్ని గురించి, పరిశుద్ధాత్మ పరిచర్యను గురించి దేవుని బిడ్డలారా, ఈ 3వ సందేశానికి ప్రభు సిద్ధపరిచి ఉంటున్నాడు. దేవుని వాక్యంలో గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో, తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇది మహిమ గల దేవుని గ్రంథం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గ్రంథము ద్వారా తరతరములుగా కోట్ల మందితో మాట్లాడుతున్నటువంటి మన దేవుడు నిరంతరము స్తుతించబడుగాక. దేవాన్ని ధర్మశాస్త్రమును బట్టి దినమునకు 7 మార్లు నేను స్తుతించేదనని వ్రాయబడింది. కనుక ఈ మాటను బట్టి, ఈ దేవుని వాక్యమును బట్టి దేవునికి 2 చేతులు జోడించి కృతజ్ఞత ఆరాధన చెల్లిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడింది, తరువాత సంసోను గాజాకు చేరాడు. ఏంటండి తరువాత? మనిషి జీవితంలో ఎప్పుడు తరువాత ఉంటుంది. ఈ లోక యాత్ర ఒక వ్యక్తి చాలించినంత వరకు ప్రియ దేవుని బిడ్డలారా తరువాత ఏదో ఉంది. ఇంతవరకు మహిమగల పరిచర్య జరిగించాడు. సింహాన్ని మేకపిల్లలాగా చీల్చాడు. పచ్చి గాడి దవడ ఎముక పట్టుకున్నాడు. భీకర కార్యాలు చేశాడు. అంతకు మునుపు మహిమగల కార్యాలు జరిగించాడు. ఏతాము బండ సందులోనికి వెళ్ళాడు. బైబిల్లో గమనిస్తే 300 నక్కలు తోకకు తోకను కలిపి ప్రభువారులారా ఫిలిస్తీయుల చేలలోనికి, తోటల్లోనికి వదిలాడు. భీకర కార్యాలు చేస్తున్నాడు. ఆత్మ ద్వారా నింపబడి బలమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు. అంతేగాని తరువాత ఏదో ఒక భయంకరమైన సంఘటన కాచుకొని ఉంది అనేటువంటి సంగతి సంసోను చూడలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రేపటిని గురించి అతిశయపడకూడదండి. రేపేమి సంభవిస్తుందో తెలియదు. అందుకే మానవ జీవితంలో నిరంతరము భయముతో, వణకుతో తన రక్షణ కొనసాగించుకోవలసిన బాధ్యత ఎంతో ఉంది. సంసోను గాజాకు బయలుదేరాడు. నాకు అనిపిస్తుంది, ఒకానొక దినమందు ఆ యొక్క సౌలు సిరియా ప్రాంతానికి వెళుతుండగా ఆ యొక్క మార్గములో, దమస్కు మార్గములో పట్టుబడి పౌలయ్యాడే. ఈనాడు ఇశ్రాయేలు దేశం నుంచి అదే సిరియాకు చెందిన గాజాకు వెళుతుంటున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, సంసోను పతన ప్రారంభమైంది. ఏనాడు ఏం సంభవిస్తుందో తెలియదండి. అందుకే మానవ జీవితంలో నిరంతరము మెలకువ, నిరంతరం ఒక జాగ్రత్త కలిగి ఉండడం ప్రారంభించాలి. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థించండి. తాను నిలిచి ఉన్నానని అనుకుని ప్రతివాడు పడిపోకుండా చూసుకున్న వల్ల రాయబడింది. తరువాత అనే సమయం వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని విశ్వాసులారా, వాక్యం చెప్తుంది, సంసోను గాజాకు వెళ్ళాడు. అక్కడ ఒక వేశ్యను చూచాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఆ వేశ్య దగ్గరికి వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. సంసోను వేశ్యను చూచాడు. ఆత్మచేత నింపబడిన వ్యక్తి చూడవలసింది ఏంటి ప్రేమైన వారలారా? ఆత్మచేత నింపబడిన వ్యక్తి యొక్క చూపులు ఏంటి? దేన్ని చూడాలి? వేటి కొరకై చూడాలి? దేవుని యొక్క వాక్యంలో గమనిస్తే ఇర్మియా ఏడ్చాడండి, కన్నీరు కార్చాడు ప్రేమైన వారలారా, యెరూషలేములో జరుగుతున్నటువంటి పాపమును గురించి. దేవుని గ్రంథంలో గమనిస్తే యెహెజ్కేలు అనేటువంటి ఆత్మ పూర్ణుడు మూలుగులుడుతో ప్రలాపించడం ప్రారంభించాడు. దేని గురించి? ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, యెరూషలేములో జరిగే హేయ కృత్యాలను గురించి. అయితే ఆ విధంగా పాపమును చూచి కన్నీరు గార్చవలసినటువంటి ఆత్మ పూర్ణుడు పాపమును ఇంకో విధంగా చుట్టం ప్రారంభించాడు. దేవుని వాక్యంలో రాయబడింది కదా, వేశ్యనొకతను చూచాడు. ఏంటండి? ఆత్మపూర్ణుడు చూడవలసింది అదా? దేవుని అభిషిక్తుడు చూడవలసింది అదా? దేవుని యొక్క వాక్యంలో చూస్తే వేశ్యనొకతను చూచి, వాక్యం చెప్తుంది కదా, అతడు ఆమె దగ్గరికి పాపం చేసేదానికి వెళ్ళినట్లుగా దేవుని గ్రంథంలో గమనిస్తాం. ఎంత వింత ప్రేమైన వారలారా! నిర్గమకాండం 20వ అధ్యాయం 14వ వచనంలో గమనిస్తే, ఆ యొక్క 20వ అధ్యాయంలో ఉండే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీవు వ్యభిచరింపవద్దు. ఏంటండి దేవుని ఆజ్ఞ? ఏంటి దేవుని యొక్క వాక్యం? దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి నిరంతరము తన ఆత్మీయ జీవితాన్ని దేవుని వాక్యపు క్రమములో అమరికలో చూసుకోవలసినటువంటి వ్యక్తి ఆ యొక్క ఆజ్ఞని ఎలా మర్చిపోయాడా? ఎట్టి పరిస్థితుల్లో జరిగి ఉండదు.
ఆజ్ఞను ప్రక్కకు పెట్టాడండి. ఆజ్ఞను ప్రక్కకు పెట్టాడు. దేవుని యొక్క వాక్యంలో గమనిస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడు. ఎవరిది ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు. సంసోను మీద నిలిచిన బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం బలంగా చెప్పి ఉండవచ్చు, సంసోను ఇది తప్పు, ఇది పాపం, ఇది అపరిశుద్ధత, ఇది దేవుని ఆత్మకి వ్యతిరేకం, ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకం, ఇది దేవుని ఆజ్ఞకు వ్యతిరేకం. పాపమును గురించి ఒప్పించిండవచ్చు, నీతిని గురించి ఒప్పించిండవచ్చు. అది పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య, పరిశుద్ధాత్మ దేవుని పని. ప్రియమైన వారులారా, అంతేకాదు రాబోయేటువంటి తీర్పుని గురించి చెప్పి ఉండవచ్చు. ఆత్మచేత నింపబడినటువంటి నీవు ఈ పాపము చేసినట్లయితే అని చెప్పి ఉండవచ్చు. వాక్యంలో గమనిస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు జ్ఞాపకం చేస్తుంటాడు. పరిశుద్ధాత్మ దేవునికి ఒక పని అండి. ఏంటి? ఎల్లప్పుడూ దేవుని మాటలను జ్ఞాపకం చేస్తుంటాడు, ఎల్లప్పుడూ యేసు ప్రభు మాటలను జ్ఞాపకం చేస్తుంటాడు. నా వాటిలోనివి అంటే ఎవరి వాటిలోనివి? యేసు ప్రభులోనివి. అంటే 10 ఆజ్ఞలు యేసు ప్రభులోనివేనా? ఆదియందు వాక్యం ఉండెను, దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్ గ్రంథంలో కనిపించే మాటలన్నీ యేసే, దేవుని వాక్యమైనటువంటిది యేసే. కనుక యేసులో ఉండేటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతుంటే, జ్ఞాపకం చేస్తుంటే, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉందండి, ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీ దిక్కెవరు చెప్పుమా అని వ్రాయబడింది. ఒక